అందరికీ నమస్కారం. సాధారణంగా జన్యుశాస్త్రం అంటే ఒక రూల్ బుక్ లాంటిది అని మనం అనుకుంటాం. కానీ ఆ రూల్స్ బ్రేక్ అయినప్పుడు ఏమవుతుంది? కొన్నిసార్లు జన్యువులు ఆ నియమాలను పాటించకుండా చాలా ఆసక్తికరమైన ఫలితాలను ఇస్తాయి. ఈరోజు మనం దాని గురించే చూడబోతున్నాం. ఈ రూల్ బుక్నే మనం మెండీలియన్ జెనెటిక్స్ అని పిలుస్తాం. సింపుల్గా చెప్పాలంటే ఇది తల్లిదండ్రుల నుంచి పిల్లలకి లక్షణాలు ఎలా వస్తాయో చెప్పే ఒక బేసిక్ ఫార్ములా అన్నమాట. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఈ నెంబర్ చూడండి, 9331. జెనెటిక్స్ చదివిన వాళ్ళకి ఇది బాగా పరిచయం. దీన్నొక గోల్డ్ స్టాండర్డ్ అంటారు. ఎందుకంటే ఒక డైహైబ్రిడ్ క్రాస్ చేసినప్పుడు అన్ని రూల్స్ ప్రకారం జరిగితే రిజల్ట్ ఖచ్చితంగా ఈ రేషియోలోనే రావాలి. ఇదొక బేసిక్ ప్రిన్సిపల్. కానీ ఈ లెక్కలు సరిగ్గా రానప్పుడేమవుతుంది? మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్కి వచ్చిన రిజల్ట్కి సంబంధం లేనప్పుడు అప్పుడే అసలు కథ మొదలవుతుంది. దీని వెనుక ఏదో పెద్ద రహస్యమే దాగి ఉంది కదా. ఇప్పుడు ఈ టేబుల్ చూడండి. సైంటిస్టులు ప్రయోగాలు చేసినప్పుడు వాళ్ళకి ఆ 9:3:3:1 రేషియోకు బదులు ఇక్కడ కనిపిస్తున్నట్టు 12:3:1, 9:3:4, 9:7 ఇలాంటి వింత వింత రేషియోలొచ్చాయట. మరి ఈ లెక్కలన్నీ ఎందుకు తప్పుతున్నాయి? అసలేంటి దీనికి సమాధానం? ఆ మిస్టరీకి సమాధానమే ఎపిస్టాసిస్. సింపుల్గా చెప్పాలంటే ఇది జన్యువుల మధ్య జరిగే ఒక సీక్రెట్ సంభాషణ లాంటిది. ఒక జీన్ ఇంకో జీన్ పనిని ఎలా కంట్రోల్ చేస్తుందో లేదా పూర్తిగా ఆపేస్తుందో చెప్పే కాన్సెప్ట్ ఇది. అయితే ఇక్కడో ముఖ్యమైన విషయముంది. చాలామంది ఎపిస్టాసిస్ని డామినెన్స్ని కన్ఫ్యూజ్ అవుతారు. కాని రెండూ వేరు. డామినెన్స్ అంటే ఒకే జీన్కి చెందిన రెండు వర్షన్స్ మధ్య జరిగే ఫైట్ లాంటిది. కానీ ఎపిస్టాసిస్ అంటే అసలు సంబంధం లేని రెండు వేర్వేరు జీన్స్ మధ్య జరిగే ఇంటరాక్షన్. ఇదే అసలు పాయింట్. ఈ ప్రాసెస్లో ఏ జీన్ అయితే ఇంకో జీన్ని కంట్రోల్ చేస్తుందో దాన్ని ఎపిస్టాటిక్ జీన్ అంటారు. ఇది ఒక మాస్టర్ స్విచ్ లాంటిదన్నమాట. ఈ స్విచ్ ఆఫ్ అయ్యిందంటే మిగతా స్విచ్లు పనిచేయవు, అంతే. మరి ఏ జీన్ అయితే కంట్రోల్ చేయబడుతుందో అంటే సప్రెస్ అవుతుందో దాన్ని హైపోస్టాటిక్ జీన్ అంటారు. సో ఒకటి బాస్, ఇంకొకటి దాని కింద పనిచేసేది. ఈ రెండు పేర్లు గుర్తుపెట్టుకుంటే ముందు ముందు వచ్చే ఉదాహరణలు చాలా ఈజీగా అర్థమవుతాయి. సరే, ఈ థీరీ అంతా బాగానే ఉంది. కానీ రియల్ లైఫ్లో ఇది ఎలా పనిచేస్తుంది? కొన్ని ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఈ జీన్స్ మధ్య జరిగే సంభాషణను మనం ప్రత్యక్షంగా చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, కుక్కల కోట్ కలర్. ఇది డామినెంట్ ఎపిస్టాసిస్కి ఒక క్లాసిక్ ఉదాహరణ. ఇక్కడ ఆ 9:3:3:1 రేషియో కాస్త 12:3:1గా ఎలా మారిపోయిందో చూద్దాం రండి. ఇక్కడ ఐ అనే ఒక జీన్ ఉంది. ఇది ఒక కలర్ ఇన్హిబిటర్, అంటే కలర్ని రాకుండా అడ్డుకుంటుంది. ఒక కుక్కలో ఒక క్యాపిటల్ ఐ ఉన్నా చాలు, అది బి అనే కలర్ జీన్ పనిని కంప్లీట్గా ఆపేస్తుంది. దాంతో ఆ కుక్క తెల్లగా ఉంటుంది. ఇక ఆ బి జీన్ అంటే బ్లాక్ లేదా బ్రౌన్ కలర్ రావాలంటే ఐ జీన్ అనేది తప్పనిసరిగా ఐ అనే ఫామ్లో ఉండాలి. అప్పుడే కలర్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ బార్ చార్ట్ చూడండి, రిజల్ట్ ఎంత క్లియర్గా ఉందో. మనం అనుకున్న 9:3:3:1 రేషియో ఇప్పుడెలా మారిపోయిందో గమనించారా? 12 వైట్ డాగ్స్, 3 బ్లాక్, 1 బ్రౌన్. ఆ ఐ జీన్ దెబ్బకి 9 మరియు 3 గ్రూపులు కలిసిపోయి మొత్తం 12 వైట్ డాగ్స్గా మారిపోయాయి. భలే ఉంది కదా. సరే, నెక్స్ట్ కేస్ స్టడీకి వెళ్దాం. ఈసారి ఎలుకల గురించి. దీన్ని రెసెసివ్ ఎపిస్టాసిస్ అంటారు. ఇక్కడొక రెసెసివ్ అంటే అణగారిన జీన్ కథని ఎలా మారుస్తుందో చూద్దాం. ఫైనల్ రేషియో ఏంటో తెలుసా? 9:3:4. ఇది కొంచెం ట్రికీగా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. కలర్ రావడానికి సి అనే జీన్ అవసరం. కాని ఒకవేళ ఎలుకలో సిసి అనే రెసెసివ్ కాంబినేషన్ ఉందనుకోండి, అది ఒక బ్లాకర్లాగా పనిచేస్తుంది. అసలు ఏ కలర్ని రానివ్వదు. సో జెనెటిక్గా ఆ ఎలుక అగోటి అయినా బ్లాక్ అయినా ఫైనల్గా మాత్రం తెల్లగానే ఉంటుంది. అంటే ఆల్బినో అన్నమాట. అందుకే ఒరిజినల్ రేషియోలో ఉన్న 3:1 గ్రూపులు కలిసిపోయి 4 అనే ఒక కొత్త ఆల్బినో గ్రూప్ తయారవుతుంది. ఇదిగో ఈ బార్ చార్ట్లో రిజల్ట్ చాలా క్లియర్గా ఉంది. 9 అగౌటి, 3 బ్లాక్, మరి 4 ఆల్బినో. ఆ సి జీన్ వల్ల నార్మల్ రేషియో కాస్త 9:3:4గా మారిపోయింది. రెసెసివ్ ఎపిస్టాసిస్కి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక మన ఫైనల్ ఎగ్జాంపుల్. ఇది చాలా చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. స్వీట్ పీ మొక్కల్లో పూల రంగు. ఇక్కడ రెండు జీన్స్ కలిసి పనిచేస్తేనే ఒక లక్షణం వస్తుంది.
అందుకే దీన్ని కాంప్లిమెంటరీ జీన్స్ అంటారు. దీని రేషియో ఇంకా విచిత్రం, 9:7. ఇది ఎలా ఉంటుందంటే, ఒక డిష్ చేయడానికి 2 ముఖ్యమైన పదార్థాలు కావాలి కదా, అలాగనమాట. ఇక్కడ పర్పుల్ కలర్ ఫ్లవర్ రావాలంటే సి జీన్లో కనీసం ఒక డామినెంట్ యాల్లేల్, పి జీన్లో కనీసం ఒక డామినెంట్ యాల్లేల్ ఉండాలి. 2 ఉంటేనే ఆ రంగు వస్తుంది. రెండిట్లో ఏ ఒకటి మిస్ అయినా, అంటే సిసి ఉన్నా లేదా పీపీ ఉన్నా ఫ్లవర్ తెల్లగానే ఉంటుంది. ఇది నిజంగా అద్భుతం కదా. 2 తెల్ల పూల మొక్కల్ని క్రాస్ చేస్తే వాటిలో లేని పర్పుల్ కలర్ ఫ్లవర్ రావడం, దీన్నే సైంటిఫిక్గా ఎటావిజం అంటారు. అంటే ఎప్పుడో తరాల క్రితమున్న పూర్వీకుల లక్షణం సడన్గా బయటపడటం. మన జీన్స్లో ఎంత సమాచారం దాగి ఉంటుందో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. ఫైనల్గా ఈ డోనట్ చార్ట్ చూస్తే మనకు కనిపించే రేషియో 9:7. ఆ 16 కాంబినేషన్స్లో కేవలం 9 మాత్రమే పర్పుల్ కలర్కి కావాల్సిన 2 డామినెంట్ ఎల్ఎల్స్ని కలిగి ఉంటాయి. మిగిలిన 7 కాంబినేషన్స్లో ఏదో ఒకటి మిస్ అవ్వడం వల్ల అవన్నీ తెల్లపూలుగానే ఉండిపోతాయి. సో ఈ ఉదాహరణలన్నీ చూశాక మనకు ఏమర్థమైంది? జెనెటిక్స్ రూల్బుక్ని మనం మళ్ళీ తిరగరాయాలా? లేదు, అలా ఏం కాదు. మనం నేర్చుకోవలసిన అసలు విషయమేంటంటే, ఆ 9:3:1 రూల్ తప్పేం కాదు, కానీ అది పూర్తి కథ కాదు. జన్యువులు ఒంటరిగా పనిచేయవు. అవి ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి, ఒకదాన్నొకటి ప్రభావితం చేసుకుంటాయి. అదొక పెద్ద కాంప్లెక్స్ నెట్వర్క్ లాంటిది. ఒక్కసారి ఆలోచించండి. కేవలం 2 జీన్స్ మధ్య ఇంటరాక్షన్ వల్లే ఇంత వెరైటీని మనం చూస్తున్నాం. మరి మన శరీరంలో ఉన్న వేల కొద్దీ జీన్స్ అన్నీ కలిసి పనిచేస్తే ఈ జీవ వైవిధ్యం ఎంత సంక్లిష్టంగా, ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. ఈ ఆలోచనే జెనెటిక్స్లో ఉన్న అంతులేని అద్భుతాలకు ఒక నిదర్శనం.